34వ కీర్తన 22వ వచనమును మనం చదువుకుందాం. 34వ కీర్తన 22వ వచనమును మనం చదువుకుందాం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన ఏంటండి? ఆయనను శరణుజొచ్చిన వారిలో ఎవరును ఆయనను శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధంగా ఎంచబడరు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు కొరింథీ పత్రికలో ఆయన మీరు చెప్పిన విధముగానే వాక్కు చాతుర్యము చేత నేను ఇక్కడ నిలబడకూడదు ప్రభా, ఎందుకంటే నా చాతుర్యము నా జ్ఞానము ఎవరిని రక్షించలేదు. మీ ఆత్మ ప్రభా ఈ సమయంలో ఈ స్థలంలో ప్రదర్శించబడినట్లు ప్రార్థిస్తున్నాను. మీ శక్తి ఈ సమయంలో ఈ స్థలంలో ప్రదర్శించబడినట్లు ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడండి, మేము బ్రతుకుతాం ప్రభా. మీరు మాట్లాడండి, మా హృదయములు మీ వైపు త్రిప్పబడతాయి నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీ మహిమతో ఈ స్థలమును అలంకరించి తద్వారా వచ్చు మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని మీ ప్రజలతో మీరేం మాట్లాడదలిచారో మీరు మాట్లాడండి ప్రభా. ఈ సమయాన్ని నాయనా మీ నామమునకే ప్రతిష్ఠ చేస్తున్నాను ప్రభా. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి విమోచించును, రెండోది అపరాధులుగా ఎంచబడరు. ఈ 2 మాటల మీద మనం ధ్యానించుకోబోతున్నాం. మన దేవుడు తన ప్రజలను విమోచించేటువంటి దేవుడు. విమోచించడం అంటే ఏంటి? విమోచించడం అంటే ఏంటి? విడిపించడం. ఏమండి? విడిపించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించడం. దేని నుండి విడిపిస్తాడు? పాపముల నుండి, శాపముల నుండి, సమస్యల నుండి, పరిస్థితుల నుండి, రోగముల నుండి, అన్నిటి నుండి కూడా విమోచించేటువంటి దేవుడు. దావీదు ఒక చక్కటి మాట అంటాడు. 2 సమూయేలు 4వ అధ్యాయం 9వ వచనం. తీవాల్సిన అవసరం లేదండి. దావీదు ప్రియమైనవారా, రాజుగా బెత్లెహేములో రాజుగా నియమించబడిన తర్వాత, సౌలు స్థానంలో రాజుగా నియమించబడిన తర్వాత యుద్ధంలో సౌలు చనిపోతాడు. సౌలుని ఒక వ్యక్తి చంపేసి వచ్చి దావీదుకి సమాచారం అందిస్తాడు. అయ్యా, మీ శత్రువు సౌలు చనిపోయాడు, అతడు బతిమాలుకుంటే నేను చంపేశాను. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి మీద నువ్వు చేతులు ఎలా ఎత్తుతావు అని చెప్పి అతన్ని శిక్షించి అతడికి తగినట్లుగా దేవుని శిక్షిస్తాడు దావీదు. అంతేకాదు, కొన్ని రోజుల తర్వాత ఇష్బోషేత్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇష్బోషేత్ అంటే ఎవరు? సౌలుకి పుట్టినటువంటి కొడుకుల్లో ఒకడు అనమాట. ఆ రోజుల్లో సౌలు స్థానంలో సౌలు కుమారులు ఉండాలని చెప్పి కొంతమందికి ఆలోచన ఉండేది. అలాగనే మరి ఆ పోరాటం కూడా ఆ రోజున అలాగే జరిగినటువంటి సందర్భంలో ఇష్బోషేతుని ఒకడు చంపేసి, అంటే ఎవరు? సౌలు కుమారుడిని ఒకడు చంపేసి పరిగెత్తుకొచ్చి దావీదుకి సమాచారం చెప్తాడు. నాయన, ఇదిగో ఇష్బోషేతు తల, వాడిని నరికి అతని తలని నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇతను ఏమనుకుంటాడు? రాజుగారు నాకు బహుమానం ఇస్తాడు అని. అప్పుడు దావీదు అంటాడు, నేను మీ మీద ఆధారపడుతున్నానని మీరు అనుకుంటున్నారా? నా దేవుడు నన్ను విమోచించాడు నాయన,
నా శ్రమలన్నిటి నుండి నన్ను విమోచించింది ఈ సైన్యమో లేకపోతే ప్రభు మీరో లేకపోతే ఇంకొకటో కాదు, నా దేవుడు నన్ను విమోచించాడు. అలాంటిది ఒక నీతిమంతుని ఆ వచనాన్ని చదవండి. 4వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయం 2వ సమయంలో గ్రంథం 4వ అధ్యాయం తెలుగులో ఎలా ఉందో మనం చదువుదాం. 4వ అధ్యాయం 9వ వచనం. దావీదు ఇట్లా నేను కావున దుర్మార్గులైన మీరు ఇషోషేతు నిర్దోషియగు వారిని చంపుటకు మీ చేత పోవుదునా, లోకములో ఉండకుండా సకలమైన ఉపద్రవములలో నుండి హల్లెలూయా 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 సకలమైన ఉపద్రవములో నుండి నన్ను ఇప్పుడు కొంతమంది అనుకుంటారు మన శక్తితో మనం చేసుకోవాలి, మన బలంతో మన జ్ఞానంతో చేసుకోవాలి. ఏమిటి మనకు రక్షణ అనేది, మనకి విమోచన అనేది దేవుని వలన మాత్రమే కలుగుతుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు నా ఉపద్రవములు. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, సౌలు వలన ఇతనికి ఉపద్రవాలు కలిగాయి, సౌలు వలన ఇతనికి శ్రమల పాలైపోయాడు, సౌలే ఇతని తరిమి చంపాలనుకుంటున్నాడు. మనుష్యుల మీద వేలెత్తి చూపించేటువంటి పరిస్థితులు. అలాగనే సౌలు వలన ఇతనికి కష్టాలు కలిగాయి కనుక సౌలుని చంపేస్తే దావీదుకి కష్టాలు తీరిపోతాయి, సౌలు కుమారుడిని చంపేస్తే దావీదుకి కష్టాలు తీరిపోతాయి అని వారు అనుకుంటున్నారు. కానీ దావీదు అంటున్నాడు నా సకల ఉపద్రవముల నుండి ఎవరిని తప్పించేది నా దేవుడు. మీరు ఎవరయ్యా? ఒకసారి మనుషుల మీద ఆధారపడతాం, మనుషుల మీద ఆధారపడితే నిరాశ చెందుతుంది తప్ప ఇంకేముండదండి. దేవుడు కొన్ని పాఠాలు మన జీవితంలో నేర్పిస్తుంటాడు. మనుషుల మీద ఆధారపడితే నిరాశ తప్ప మరి ఏమీ ఉండదు. దావీదు ఎంత చక్కగా ఏమండి ఆ మాట చెప్తున్నాడు, నా సకల ఉపద్రవముల నుండి నన్ను విమోచించింది నా దేవుడు, నన్ను రక్షించింది నా దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? హల్లెలూయా. అప్పుడు మన ఉపద్రవముల నుండి విడిపించేది ఆయనైతే మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని ఆధారం చేసుకోవాలి, ఆయన్ని వెదకాలి, ఆయన్ని ఆధారం చేసుకోవాలి. మన జీవితాన్ని ఆయన చేతికి మనం సమర్పించుకోవాలి. ఆయన చేతికి మన జీవితములను మనం సమర్పించుకున్నప్పుడు ప్రియమైన ఆయన మనకు విమోచన కర్తగా బయలుపడతాడు. ప్రియమైన ఆయనకు ఇష్టముగా ఆయనకు మన జీవితములను సమర్పించుకోవడం అంటే ఏంటి? ఏమండి సౌలు అంటాడు, పౌలు అంటాడు, జీవించుచున్నది ఇక నేను కాను, నేను అనేవాడు చచ్చిపోయాడయ్యా, నేను అనేవాడు చచ్చిపోయాడు అనే మాటకు అర్థం ఏంటి? నా కోరికలు, నా ఇష్టాలు, నా తలంపులు, నా శరీరాశలు, నా నేత్రాశలు, నా జీవపు డంబములు, ఇవన్నీ లోకాశలు, ఇవన్నీ కూడా చనిపోయింది. ఇంకా నా కోరిక, నా ఇష్టం, నా చిత్తం, నా తలంపు ఇవేవి వేటికి కూడా ఇలాంటి వాటికి చోటే నా జీవితంలో లేదు. నేను అనేవాడు చచ్చిపోయాడు. ఇక నేను నా కంట్రోల్లో లేను, ఇక నేను నా ఇష్టంలో లేను. హల్లెలూయా. ఎవరితో మా ఫోన్ అది కొంచెం సైలెంట్ చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక నేను అనేది నాలో లేదు, నా ఇష్టం అనేది నాలో లేదు, నేను చచ్చిపోయాను. ఇంకా నాలో జీవించుచున్నది క్రీస్తే.
అలాంటి సమర్పణలోనికి మన జీవితమును సమర్పించుకున్నప్పుడు, దేవునికి అనుకూలంగా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, ప్రియమైనలారా, మనలను ఆయన విమోచించేటువంటి దేవుడు. అన్ని పరిస్థితుల నుండి మనల్ని విమోచించేటువంటి దావీదు చాలా శ్రమలు పడ్డాడండి. ఎంతటి శ్రమలంటే రాజు కాక మునుపు 15-16 సంవత్సరాలు, ఒక రోజు, ఒక 2 రోజులు, ఒక మాసం, 6 మాసాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15-16 సంవత్సరాలు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఊరు పరుగులెత్తాడండి. తన ఇంటికి దూరం అయిపోయాడు, తోడబుట్టు వారికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయ్యాడు, బంధుమిత్రులకి దూరం అయిపోయాడు. ఒంటరిగా ప్రియమైనలారా ఊరు పరుగులెత్తుతూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ప్రియమైనలారా, ఏమేమి చేయకూడదు, ఎక్కడెక్కడికి వెళ్ళకూడదు, అన్ని ఏమిటి అడవుల్లో, గుహల్లో, అరణ్యంలో, ఏమిటి శత్రు కోటలో, ఏమిటి సౌలు దగ్గర నుండి పరుగులెత్తుతూ 34వ కీర్తన ఇందాక మనం చదివాము. 34వ కీర్తన ఏ సందర్భంలో రాశాడో తెలుసా మీకు? గాతు ఊరిలో నుండి తప్పించబడిన తర్వాత రాసిన కీర్తన ఇది. తన సేవకుని ప్రాణమును విమోచించును అనే మాట ఎందుకు చెప్తున్నాడో తెలుసా? సౌలు చేతిలో నుండి తప్పుకుని వెళ్ళి ఏమండి ఫిలిస్తీయుల చేతిలో పడతాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఫిలిస్తీ ప్రాంతంలో ఉన్నటువంటి గాతు అనే పట్టణానికి వెళ్ళిపోతాడు. గాతు అనే పట్టణం ఏమండి, అది ఎవరి ఊరో తెలుసా అండి? గొలియాత్ గుర్తున్నాడా? దావీదు గొలియాత్ కథ. గొలియాతుని చంపింది ఎవరు? దావీదు. ఆ గొలియాతు ఊరికి వెళ్ళి పడతాడనమాట. ఆ ఊర్లో వాళ్ళు ఊరుకుంటారా? దావీదుని చూడంగానే వాడు వెళ్ళి రాజుకి చెప్తున్నాడు, అయ్యయ్యో మన గొలియాతుని చంపిన దావీదు, ఏమండి మన గొలియాతుని చంపిన దావీదు మన ఊర్లోకి వచ్చి పడ్డాడు అంటే, ఆ రాజు అంటాడు, వాడు చేతులు కాలు కట్టేసి మన దగ్గరికి తీసుకురాడు. వాళ్ళు వెళ్ళి దావీదుని పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటో, దావీదు ఏం చేయాలో తెలియట్లేదు. ఏమండి పిచ్చోడ్లాగా నటిస్తాడనమాట. పిచ్చోడ్లాగా నటిస్తాడు. సొంగ కార్చుకుని, గడ్డమంతా సొంగ కార్చుకుని, ప్రియమైనలారా, ఏమండి పిచ్చోడు గంతులేస్తారు చూసారా, చేతులు వంకర పెట్టుకుని, సొంగ కార్చుకుని, బట్టలు చెప్పుకుని, ఆ రకంగా నటించడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆ రాజు అంటాడు, పిచ్చోడిని తీసుకొచ్చి నా ముందు పెట్టావు, మీ దృష్టిలో నేను ఎలా కనబడుతున్నాను నీకు, అని పంపించేయండి నా దృష్టిలో నుంచి అని చెప్పేసి తరిమేస్తారనమాట. అలాగే తన ప్రాణాన్ని కాపాడుకుని పరుగులెత్తిన తర్వాత ఈ కీర్తన రాస్తాడనమాట. ఏమంటాడో తెలుసా? తన సేవకుని ప్రాణాన్ని ఆయనే విమోచించు. ఇంతటి పరిస్థితికి ఎవరు దిగజారుండరు అనుకుంటున్నాను నేను. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు ఏ పాపం చేశాడని ఈ స్థితికి దిగజారాడు? ఏ స్థితి, ఏ పాపం చేశాడు, ఏ దోషం చేశాడు? అంతకుముందు బాగానే ఉన్నాడు కదా దావీదులో. ఏమిటి, రాజుగా అభిషేకించబడిన తర్వాత గోలియాతు ఫిలిస్తీయుల మీద యుద్ధం చేసిన తర్వాత రాజు కాక మునుపు అతడు ఫలానా తప్పు చేశాడనో పాపం చేశాడనో ఎక్కడ రాయబడలేదు కదా. రాజు అయిన తర్వాత కొన్ని తప్పులు చేశాడు, కొన్ని పాపాలు చేశాడు, కానీ రాజు కాక మునుపు ఆయన ఏ తప్పు చేయలేదు కదా. మరి ఎందుకు ఈ శ్రమ? అరణ్యంలో పరిగెత్తలేంటి, గుహల్లో ఏమంటే అడవుల్లో దాక్కోవడం ఏంటి, శత్రువు చేతులు చిక్కుని వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తే పిచ్చోడ్లాగా నటించడం ఏంటి? ఈ పరిస్థితులు ఎందుకు? ఆ పరిస్థితిలోనే ఈ కీర్తన వ్రాస్తాడు, తన సేవకుల ప్రాణమును విమోచించువాడు ఆయనే. ప్రియమైనలారా, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నీకు విమోచించేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నిన్ను పైకి తీయగలిగిన దేవుడు, ఎవరిని కట్లు తెంచివేయగలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మీద ఆనుకోవాల్సిన విధముగా ఇంకనూ నీవు ఆనుకోవడం లేదేమో, ఆయన మీద ఆధారపడవలసిన విధముగా ఇంకనూ నీవు ఆధారపడడం లేదేమో. ఏమిటి కదా, ఈరోజు మనల్ని మనం విమర్శలు చేసుకుందాం. ఏమని మనల్ని తెలుసుకున్నాడంటే, మనల్ని ఏర్పరచుకున్నాడంటే, మనల్ని ప్రియమైన దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటి ఒక కృప, మనం రక్షించబడ్డాము అనేటువంటి ఒక కృప, ఆ ముద్ర మన మీద పడిందనుకోండి,
ఎంతమంది రక్షించబడ్డారు? నేను రక్షించబడ్డాను, నా పాపముల విషయమై నేను పశ్చాత్తాపం కలిగి నా పాపములు క్షమించబడు నిమిత్తం నేను బాప్తిజం తీసుకున్నాను. నా పాపముల విషయమై నేను ప్రభు దగ్గర మొరపెట్టుకున్నాను. నేను నా పాపములు క్షమించబడినట్లు నా యేసయ్యని నేను వేడుకున్నాను. ఆయన రక్తములో కడగబడ్డాను. నేను బాప్తిజం తీసుకున్నాను. నేను ఈరోజు దేవుని బిడ్డను అనే వారి చేతులు ఎత్తండి ఒకసారి. నీవు ముద్రించబడ్డావు. ఏం చెప్పండి? ఏం చెప్పండి? ఒకసారి పక్కన వ్యక్తికి చూసి చెప్పండి. నీవు ముద్రించబడ్డావు. నీవు ముద్రించబడ్డావు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలను దేవుడు ఏ విధంగా ఫిలిప్పీయులకి రాసిన పత్రిక అనుకుంటే 1వ అధ్యాయం 6వ వచనంలో ఎంత చక్కటి మాట పౌలు చెప్తారంటే, ఫిలిప్పీయులకి రాసిన పత్రిక తీసి చదివి సహాయం చేయండి. 1వ అధ్యాయం 6వ వచనం. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును 1:6 ఫిలిప్పీయులకి రాసిన పత్రిక. సరే, సునీల్ చదవండి. ముందు వెనక ఉందనుకుంటాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై నేను మిమ్మును నా హృదయములలో ఈ కృపలో పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారటకు మీ ప్రేమ తెలివితోను. అది పై వచనం చదవండి సునీల్. అది పైకి కిందికి ఉందో మరి ఏంటో అర్థం కావట్లేదు. తెలుగులో చూడండి. పై వచనం ఇందాక ఎక్కడ స్టార్ట్ చేసావో అది కాకుండా పై వచనం. మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు. ఈ మాటనే నేను ఎదురు చూస్తున్నాను. ఎన్నో వచనం అండి తెలుగు? ఇంగ్లీష్ లో 6లో ఉంది. సరే, 4వ వచనం మళ్ళా చదువుదాం. మీలో ఈ సత్క్రియను నారంభించిన వాడు. ఏ సత్క్రియ? రక్షణ అనే సత్క్రియ, విమోచన అనే సత్క్రియ. మిమ్మల్ని రక్షించిన దేవుడు. ఇందాక దావీదు అన్నాడు, ఏమని? నేను రక్షించబడ్డాను అంటే దానికి అర్థం ఏంటి? దేవుని చేత రక్షించబడ్డాను. హల్లెలూయా. నాకు నేనుగా నన్ను రక్షించుకోలేను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని రక్షిస్తేనే, దేవుడు మనల్ని విమోచిస్తేనే మనకి రక్షణ, విమోచన. ఇందాక దావీదు అంటాడు, దేవుడే నన్ను నా ఉపద్రవములన్నిటిలో నుండి దేవుడే నన్ను రక్షించెను. హల్లెలూయా. మరి ఈ సత్క్రియ, ఈ రక్షణ ప్రారంభించింది ఎవరు? చెప్పండి. మిమ్మల్ని రక్షించింది ఎవరు? మనల్ని రక్షించింది ఎవరు? యేసయ్య. ఈ రక్షణను ప్రారంభించినటువంటి దేవుడు. ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని హల్లెలూయా. రక్షించిన దేవుడు రక్షణలో కొనసాగడానికిను, మిమ్మల్ని కాపాడడానికిను, రక్షణలో ఎదగడానికిను, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో దేవునికి బాగా తెలుసు. అలాగనే కొనసాగిస్తాడు అని వాక్యం చెప్తుంది. అంతేకాని మధ్యదారిలో మిమ్మల్ని విడిచిపెట్టడానికి రక్షించలేదు. చివరి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాడు, చివరి వరకు మిమ్మల్ని నడిపిస్తాడని వాక్యం చెప్తుంది. మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాడండి.
ఈ లోకంలో కొన్ని శ్రమలు, ఇప్పుడు దావీదు కూడా దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకుని కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు యొక్క విశ్వాసమును బట్టి ప్రియమైన దావీదుని దేవుడు ఎన్నుకుంటాడు. దావీదుని దేవుడు ఎన్నుకున్న తర్వాతనే దావీదుకి శ్రమలు మొదలయ్యాయి. కానీ ఆ శ్రమలన్నింటిలో నుండి, ఆ ఉపద్రవములన్నింటి నుండి దావీదుని రక్షించింది ఎవరండి? ఎవరు? దేవుడు. కనుక ప్రియమైన మనం ఏర్పరచబడిన వారు. మనం ఎవరు? ఎవరి చేత? ఒకసారి విశ్వాసంతో చెప్తారా? నేను దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తిని. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారిని చివరి వరకు నడిపించేవాడు ఆయన. మధ్యలో వచ్చే శ్రమలు మధ్యలోనే పోతాయి. చివరి వరకు నిలబడేది దేవుని కృపను బట్టి. దేవుడు మనతో మనల్ని నిలబెట్టేది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎటువంటి ఉపద్రవాలు మన జీవితంలో సంభవిస్తున్నప్పటికీ కూడా మన విమోచన కర్త మనకు తోడుగానే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద మనం విశ్వాసం, పేతురు పత్రికలో అంటాడు, విశ్వాసము ద్వారా దేవుడు తన శక్తి చేత మిమ్ములను విమోచించును. మీ విశ్వాసము ద్వారా దేవుడు తన శక్తి చేత దేవుడు మనలను విమోచించును అని పేతురు పత్రికలో పేతురు రాస్తుంటాడు అనమాట. దేవుడు మన దగ్గర ఎదురు చూసేది ఒకే ఒకటి ఏంటంటే మన విశ్వాసం అని. విశ్వాసములకు తగిన క్రియలు. ఇవి కనిపించాయి అనుకోండి ప్రియమైనలారా, తన శక్తితో యెషయా గ్రంథంలో అంటాడు, అతడు నా మీద నమ్మకం ఉంచాడండి. అతడు నన్ను నమ్ముకున్నాడు, నన్ను ఆశ్రయించాడు, నా మీద విశ్వాసం ఉంచాడు గనుక నేను అతన్ని కాపాడుతాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఎవరిని గురించి చెప్తున్నారు? అతని నమ్ముకున్న వారిని గురించి చెప్తున్నాడండి. అతని ఆధారం చేసుకున్న వారిని గురించి చెప్తున్నాడు. అతను నన్ను నమ్ముకున్నాడు గనుక నేను అతన్ని విడిచిపెట్టను. 26:3 అనుకుంటా, చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నాను. ఎవరి మీద? నీ అంటే ఎవరు? ఎవని మనస్సు దేవుని మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్ముకున్నాడు కనుక నేను అతన్ని విడిచిపెట్టను. ఈ ఉదయకాల సమయమున ప్రియమైన నీ జీవితం దేవుని చేతిలో పెట్టగలుగుతావా? దేవుని చేతిలో పెట్టడం అంటే దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని అంగీకరించడం. పౌలు చెప్పినట్లుగా ఇక నేను కాదయ్యా, నాలో క్రీస్తే. నేననేవాడు చచ్చిపోయాడు, ఇక నాలో క్రీస్తే. నాలో ఏం జరిగినా దేవుని చిత్తమే జరగాలి. నాలో ఏం జరిగినా దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశములే నెరవేరాలి. నేను అనేది, నాది అనేది ఇక లేదు. ఆ మాటకు అర్థం అదే కదా. దేవునికి స్తోత్రం. మరి ఆయన్ని ఆశ్రయించిన వారిని దేవుడు విమోచించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన్ని ఆశ్రయించేటువంటి వారిని దేవుడు విమోచించేటువంటి
దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కొన్ని వచనాలు చదువుకుని ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడినడగా. హల్లెలూయా. శత్రువులమై ఉండగా. ఇప్పుడు ఒకటి నిర్ణయించుకోవాలి. ఏంటంటే ఎన్నోసార్లు ఇంతకు ముందు మనం ఆలోచించాం కదా. ఒకటి ఏంటంటే మనం దేవునికి శత్రువులంగా కనిపిస్తున్నామా, దేవుని బిడ్డలంగా కనిపిస్తున్నామా? దేవుని దృష్టిలో దేవునికి దూరస్థులుగా కనిపిస్తున్నామా, దేవునికి సమీపస్థులుగా కనిపిస్తున్నామా? దేవుని నుండి మనల్ని దూరం చేసేది ఏదో తెలుసా? సాతానా. మనకు ఒక అలవాటు ఏంటంటే వెంటనే వాడి మీద ఏలెత్తి చూపించడం. ఎవరి మీద? సాతాను ఇలా చేశాడండి, సాతాను ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వెంటనే ఏలెత్తి చూపించేస్తాం. మనం చాలా మంచివాళ్ళం కదా, అవునా కాదా? మనం చాలా మంచివాళ్ళం. వాడు మాట విన్నది ఎవరు? ఏంటండి? వాడి గడ్డి తింటే మనం కూడా గడ్డి తింటాం. ఎలాగా? వాడు గడ్డి తింటే, అవునా? పెద్దలు అంటారు కదా, వాడు గడ్డి తింటే తిన్నాడులే కానీ నీ బుద్ధి ఏమైంది అంటారు. హల్లెలూయా. వాడి గడ్డి తింటే తిన్నాడు కానీ నీ బుద్ధి ఏమైంది అంటారు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. కానీ కొంతమంది ఏంటంటే వెంటనే వాడి వైపు వేలెత్తి చూపించేస్తాం. సాతాను. సరే వాడు ఉన్నాడు, లేదని నేను చెప్పట్లేదు. వాడు క్రూరుడు, వాడు మూర్ఖుడు. ఏమండి? వాడు చెడుతనం చేసేవాడు, నాశనం చేసేవాడు. వాడికి ఎన్నో బిరుదులు ఉన్నాయి. వాక్యంలో మనం చదువుతున్నాం, వాడి గురించి మనకు తెలుసు. కానీ వాడు మాటలే వింటాం మనం. అబద్ధాలు చెప్పమంటే అబద్ధాలు చెప్తాం. ఎలాగండి? కొంతమంది ఏం చేస్తారంటే తన్ను తాను కాపాడుకునడానికి కోసం అబద్ధాలు చెప్తారు. ఎలాగా? తన్ను తాను కాపాడుకునడానికి కోసం. మిమ్మల్ని కాపాడేది అబద్ధాలా? చూసారా ఎక్కడ మోసపోతున్నావు? మనల్ని కాపాడేది ఎవరు? మన అబద్ధాలా? ఇప్పుడు ఒక అబద్ధం చెప్పేస్తే మనకి ఈ కష్టం నుండి తప్పిపోతుంది కదా. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పేస్తే మనకు కావాల్సింది దొరికేస్తుంది కదా. అవునా? అబద్ధాలని ఆధారం చేసుకుంటున్నాం. మన ఎందుకు చెప్పండి? దేవుని నమ్ముకుని ప్రయోజనం ఏంటి? నీ అబద్ధాన్ని నువ్వు ఆధారం చేసుకుంటున్నప్పుడు, నిన్ను కాపాడుకునడానికి నీవు అబద్ధాన్ని ఆధారం చేసుకుంటున్నప్పుడు, నిన్ను నీవు కాపాడుకునడానికి ఏమిటి? నీ జ్ఞానాన్ని, నీ సుబుద్ధిని, నీ బలాన్ని ఆధారం చేసుకుంటున్నప్పుడు, నీ డబ్బుని ఆధారం చేసుకుంటున్నప్పుడు ఇంకా దేవుడు ఎందుకు నీకు? దేవుడు ఎందుకున్నాడు? నిన్ను విమోచించడానికి, నిన్ను కాపాడడానికి. ఆ దేవుడు నన్ను కాపాడుతాడు, ఆయనకి ఇష్టముగా నేను నడుచుకుంటాను, ఆయన చెప్పిన ప్రకారం నేను నడుచుకుంటాను, ఆయనకి అనుకూలముగా నా జీవితాన్ని సమర్పించుకుంటాను అనే ఆలోచన లేకుండా నా ఇష్టానికి, నా తలంపుల చొప్పున, నా ఆలోచన చొప్పున నేను నడుచుకుని ప్రభువాని పిలిస్తే ఏమండి? దేవుడు ఏమంటాడో తెలుసా? నిన్ను నీవు కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పావు కదా, చెప్పుకో. నీ అబద్ధాలు నేను కాపాడుతుందేమో చూద్దాం. ఎంతకాలం కాపాడుతుంది అబద్ధాలు? ఒకరోజు బయటకు వస్తుంది. అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఒక అబద్ధం కాపాడుకోవడానికి ఒక అబద్ధం చెప్తే మళ్ళీ ఇంకా రేపు ఇంకొక అబద్ధం చెప్పాలి, తర్వాత ఇంకొక అబద్ధం చెప్పాలి, తర్వాత ఏమండి ఆఖరికి ఆ వ్యక్తిని ఎవరు
బయటపడింది అనుకోండి, ఏం చేస్తారు? నమ్మనే నమ్మరు కదా. ఎందుకు? నాకు అర్థమవుతుంది, నిజమే, మన పరిస్థితుల వల్ల అలా చెప్తున్నాం. కొంతమంది అంటారు నా పరిస్థితులు అలాంటిది. నిజమేనమ్మా, నీ పరిస్థితులు అలాంటివే, కానీ నీ పరిస్థితులను నిన్ను విడిపించడానికి కోసమే కదా దేవుడు ఉన్నాడు. ఎందుకు అబద్ధాన్ని ఆధారం చేసుకుంటావు? దేవుని ఆధారం చేసుకో, ఉపవాసం ఉండు, దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలని ముద్దిడు. ఒకవేళ దేవుడు నిన్ను కనికరించి నిన్ను పైకి తీస్తాడేమో. దేవుడు పైకి తీస్తే పర్మనెంట్ గా పైకి వస్తావు కదా. మరల పడిపోవాల్సిన అవసరం ఉండదు కదా. దేవుడు నిన్ను పైకి తీస్తే పర్మనెంట్ గా బయటకు వస్తావు కదా. ఒకసారి మనం ఏం చేస్తామో తెలుసా? మన తప్పుల్ని కప్పుకునడానికి ప్రయత్నం చేస్తాం. అరే మన తప్పులు బయటపడితే మనల్ని తక్కువ అంచనా వేస్తారేమో. మన బలహీనతలు, మన తప్పులు బయట సమాజం ఏం చెప్తుందో తెలుసా? ఎవరికి మన తప్పులు తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? మనల్ని తక్కువ అంచనా వేస్తారు, మనల్ని తప్పు పడతారు, మనల్ని నిందిస్తారు, మనకి తీర్పు తీరుస్తారు. దే విల్ స్టార్ట్ టు జడ్జ్ us కదా. మనకి తీర్పు తీరుస్తారు, మనల్ని నిందిస్తారు, మనల్ని అవమానపరుస్తారు, లేదంటే మనల్ని తక్కువ అంచనా వేస్తారు, లేదంటే మనం ఆ దృష్టిలో మనం మూర్ఖులం అయిపోతాం. కనుక వాళ్ళ దృష్టిలో మనం మంచిగా ఉన్నట్లు ఏమిటి, మన తప్పులు మనం ఏం చేసుకోవాలి? కప్పిపుచ్చుకోవాలి. ఆ ప్రయత్నం కూడా చేస్తాం మనం. అవునంటారా? కాదంటారా? మనల్ని మనం రక్షించుకునడానికి, మన లోపాలని మనం కప్పిపుచ్చుకునడానికి మనం ప్రయత్నం చేస్తే మనల్ని రక్షించడానికి ఉండేటువంటి దేవుడు మనకెందుకు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న పాటున రావాలి. నీవే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవునికి తెలియపరచాలి. డోంట్ ట్రై టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు డిఫెండ్ అంటే ఏమంటావు? ఏమండి? నిన్ను నీవు సంరక్షించుకోవడానికి, నిన్ను నీవు మంచిగా ప్రపంచాన్ని కనపరచినట్లుగా, నిన్ను నీవు గొప్ప చేసుకున్నట్లుగా, నీ లోపాలని కప్పుచ్చుకున్నట్లుగా, నిన్ను నీవు డిఫెండ్ చేసుకునడానికి, సంరక్షించుకోవడానికి, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఎంత సమర్థించుకున్నా నీవు నిర్దోషిగా తీర్చబడవు. అర్థమవుతుందంటారా? నీవు సమర్థించుకున్నా నీవు నిర్దోషిగా ఎంచబడవు. సమర్థించుకునే స్వభావం దేవుని బిడ్డలో ఉండకూడదు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఈ స్వభావాలు ఏం చేస్తాయో తెలుసా? దేవుని రక్షణకు మనల్ని దూరం చేస్తాయి. ప్రియమైన దేవులారా, దేవుని విమోచనకు మనల్ని దూరం చేస్తాయి. ఉన్నా పాటన ఏమిటి? మనం తప్పు చేశామా? అవును, తప్పు చేశాను, అంగీకరించడం నేర్చుకోవాలి. లెట్ గాడ్ డిఫెండ్ యూ. దేవుడు నిన్ను కాపాడునట్లుగా, ఏమని? నీవు నీతిమంతుడు అని దేవుడు చెప్పినట్లుగా నీవు దేవుని చేతికి సమర్పించుకో. లెట్ గాడ్ డిఫెండ్ యూ. దేవుడు నిన్ను సమర్థించినట్లుగా, దేవుడు నిన్ను కాపాడినట్లుగా నీ జీవితమును దేవుని చేతికి సమర్పించుకో. ఎందుకంటే ఆయన విమోచనకర్త. ఆయనకు పేరుందండి, విమోచనకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, మన పాపములను మనం కప్పుకొనిన ఎడల, మన పాపములను మనం దాచుకున్న ఎడల. ఏమిటి? 1 యోహాను 1వ పత్రిక 7వ వచనం నుండి చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు
రక్తము కుమారుడైన యేసుని రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకొనినట్లుగా. చూసారా, మనల్ని మనం సమర్థించుకోవడం. ఏం చెప్పండి, నేను ఏ తప్పు చేయలేదండి, అలాంటి వారికి విమోచన ఉండదు. ఉన్న పాటలో దేవుని దగ్గరికి వచ్చే వారముగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకం నిన్ను తీర్పు తీర్చొచ్చు. లోకం నీవు పాపివని, దుష్టుడు అని, మోసగాడు అని, మోసగత్తమని లోకం నిన్ను తీర్పు తీర్చవచ్చు. కానీ దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచేటువంటి దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను ఎన్నుకున్నాడు, నీ కోసం రక్తం చిందించాడు. నీవు దోషిమై ఉండవచ్చు, కానీ నీ దోషముల నిమిత్తం ఆయన రక్తం చిందించాడు. నిన్ను కడుగునట్లుగా, నిన్ను పవిత్రపరచునట్లుగా, నిన్ను నిర్దోషిగా నిలుపునట్లు ప్రభు నీ కోసం తన రక్తాన్ని చిందించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరిచి చెప్పుదామా, నా ప్రాణమును విమోచించువాడు నా దేవుడు, నా యేసు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా విమోచనకర్త. కోల్పోయిన వాటిని కోల్పోయిన క్యారెక్టర్ కావచ్చు. ఒక్కొక్కసారి మనం చేసిన తప్పుల వల్ల మన క్యారెక్టర్కి మచ్చపడుతుంది. కానీ ఆ క్యారెక్టర్ని కూడా విమోచించే దేవుడు ఆయన. మచ్చపడిన మన క్యారెక్టర్ని కూడా శుద్ధీకరించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం తప్పు చేస్తుండొచ్చు, ఒకప్పుడు మనం శత్రువులుగా ఉండొచ్చు, ఒకప్పుడు మనం పాపాత్ములుగా ఉండొచ్చు, ఒకప్పుడు మనం దొంగతనం చేసిన వారంగా ఉండొచ్చు, ఒకప్పుడు మనం వ్యభిచారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన వెంటనే యేసయ్య ఏం చేస్తున్నాడు, మనపూర్వకంగా పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి ఉన్నపాటున ప్రభు దగ్గరికి రావడం మనం ప్రారంభించినప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు, నిన్ను నిర్దోషిగా తీర్చేటువంటి దేవుడు. నిన్న బెంగళూరు నుండి వచ్చేటప్పుడు ఒక పాస్టర్ గారు చక్కటి వాక్యం చెప్తున్నాడండి. నిజంగా నాకు చాలా ఇష్టమైంది. సాక్ష్యపు బలిపీఠం గురించి ఒక మాట చెప్పాడు. మేమందరం ఇంట్లో వచ్చాము. సాక్ష్యపు బలిపీఠం అంటే ఏమిటి? ఒక బలిపీఠం, సాక్ష్యపు బలిపీఠం. ఆ సాక్ష్యపు బలిపీఠం ఎలా తయారు చేస్తారో తెలుసా? నల్ల తుమ్మ కర్రని తీసుకుంటారు, చెక్కని తీసుకుంటారు. ఆ చెక్కతో ఒక బలిపీఠమును తయారు చేస్తారు. బలిపీఠం తయారు చేసి నల్ల తుమ్మ చెక్క, నల్ల తుమ్మ కర్ర అంటే ఎలా ఉంటుంది? సరే, ముళ్ళు ఉంటుంది తుమ్మ చెట్టుకి, అలా లేదని చెప్పండి. కానీ అవన్నీ చెక్కేస్తారు కదా, చెక్కేసి కర్రను తీస్తారు, గట్టిగా ఉంటుంది. ఇంకా తెల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుంది. చూడటానికి తెలుపుగా ఉండదు. నల్లని తుమ్మకర్ర. ఆ కర్రను తీస్తారంట, ఆ కర్రతో బలిపీఠం చేస్తారంట. ఆ కర్ర బలిపీఠం చేశాక ఏమిటి దేవుడు అంటాడు, ఆ కర్రతో నువ్వు బలిపీఠం చేసావు మంచిదే, కానీ ఆ నల్లని తుమ్మకర్రను బంగారపు పూతతో కప్పు అంటాడు. లాను ఏమిటి? నల్లని ఆ తుమ్మకర్రకు ఏం చేయమంటున్నాడు? బంగారపు పూతతో పూర్తిగా కప్పే. లాన ఎవరు ఏంటి? పైన బంగారం. చూశారండి, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాలు కనిపించకుండా నిన్ను డిఫెండ్ చేసేది, నిన్ను డిఫెండ్ చేసేది. డిఫెండ్ అంటే సంరక్షించేది, విమోచించేది. నీ పాపాలు బయటికి కనిపించకుండా నేను కమ్మేది యేసు రక్తం. బంగారంతో పోల్చబడిన యేసు రక్తం. కనుక నువ్వు దేవుని దృష్టిలో నిలబడినప్పుడు, దేవుని సన్నిధిలో నీవు నిలబడినప్పుడు నీ పాపాలు కనిపించవు, యేసు రక్తం కనిపిస్తుంది.
ప్రియమైన మిత్రులారా, మనల్ని విమోచించేది మన దేవుడు. సమీపంలో పరమగీతాలు చదువుతూ ఉన్నాను గత కొన్ని 2-3 రోజులుగా. చాలా అద్భుతమైన ఒక గ్రంథం అండి. పరమగీతాలు వ్రాసిన వ్యక్తి ఎవరు అంటే సొలొమోను. ఇట్ ఇస్ లైక్ అ డ్రామా అంటే నాటికకు రాస్తారు కదా, మీ డైలాగ్ ఇది, మీ డైలాగ్ ఇది, మీ డైలాగ్ అని. కానీ అది రాసిందంతా సొలొమోను రాజు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సొలొమోను రాజు ద్వారా అది ప్రభువు రాయించాడు. అది ఏం కథ అంటే అది సొలొమోను రాజు యొక్క పెండ్లి, సొలొమోను రాజు చేసుకున్నటువంటి పెండ్లిని అది ఒక కథగా రాశారు. దాంట్లో 3-4 క్యారెక్టర్స్ ఉంటారు అంతే. ఒక వ్యక్తి ఎవరంటే సొలొమోను రాజు, రెండో వ్యక్తి పెండ్లి కుమార్తె, మూడో వ్యక్తి యెరూషలేము కుమార్తెలు. ఎవరు? యెరూషలేము కుమార్తెలు. నాలుగో వ్యక్తి పెండ్లి కుమార్తె యొక్క తోడబుట్టిన వారు ఎక్కువ కనిపించరు, ఎక్కడో ఒకటో రెండో చోట్ల మాత్రమే వారు కనిపిస్తారు. ఈ 4 డైలాగులు కనిపిస్తుంది అనమాట. ఈ 4 మాట్లాడిన మాటలే ఈ పరమగీతాలు అంతా కూడా రాస్తుంది. ఈ పరమగీతాల యొక్క కథ ఏంటంటే, సొలొమోను రాజు తన రాజభవనాన్ని విడిచిపెట్టి, జాగ్రత్తగా వినండి, రేపు ఎప్పుడన్నా మీరు పరమగీతాలు దేవుని జ్ఞానంతో మనం చదవకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపుతో చదవకపోతే తప్పుగా అర్థం చేసుకోవడానికి ప్రమాదం ఉంటుంది. అర్థమవుతుందంటారా నేను చెప్పేది? దయచేసి ప్రార్థన పూర్వకంగా పరమగీతాలు చదవాలి. ఈ పరమగీతాల యొక్క కథ ఏంటంటే, రాజైన సొలొమోను తన రాజభవనాన్ని విడిచి ఊరంతా, ఆ ఇశ్రాయేలు దేశం అంతా తిరుగుతూ ఊరు చివరికి వెళ్ళాడంట ఒకరోజు. అక్కడ ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉండేది. ఎవరికి? సొలొమోను రాజు గారికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆ ద్రాక్ష తోట పండించడానికి కౌలుకి ఇచ్చాడు అనమాట. ఆ కౌలుకు తీసుకున్న వారు ఏం చేస్తారంటే, ఆ తోటని సేద్యం చేయడానికి వారు చేయకుండా, అన్నదమ్ములు వారు చేయకుండా, వారికి ఒక చెల్లి ఉంది, వారికి ఒక సిస్టర్ ఉంది, చెల్లి. ఆ సిస్టర్ని పిలిచి, ఈ తోటని పండించడం మీదే బాధ్యత అని చెప్పేసి ఆ బరువు, ఆ బాధ్యత అంతా కూడా ఆ అమ్మాయి మీద పాపం నెట్టేస్తారు. ఈ పాప ఎక్కడ? ఇశ్రాయేలు ఊరి చివర షూలేము అనేటువంటి ఒక ఊరు అనమాట. కొంతమంది దాన్ని షూలేము అంటారు, కానీ బైబిల్లో షూలేము కుమార్తె అని వాక్యం చెబుతుంది, షూలేమ్యురాలు అని వాక్యం చెబుతుంది పరమగీతాలు. ఆ తోటలో ఈమె ఎండనగా వాననగా పనిచేసి తన ఏమిటి, ఇప్పుడు పొలంలో కైలో పనిచేసే వారు ఎలా ఉంటారు చెప్పండి? రాత్రనగా పగలనగా చేసి సంవత్సరాలకు కొలది కైలో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు? పట్టణంలో ఏమిటి ఏ పని చేయని వారు ఎలా ఉంటారు? ఒకరోజు ఏమిటి రైల్లో ప్రయాణం చేస్తున్నాను, ఒక అబ్బాయి నా కాలు చూసి, బాబు నీ కాలు చూస్తుంటే నువ్వు ఏమిటి చాలా గొప్ప వంశంలో పుట్టినట్టున్నావే అన్నాడు. ఎందుకు చెప్పాడో ఆ మాట నాకు తెలియదు, ఏ ఉద్దేశంతో చెప్పాడో దేవుడు ఎరుగు. ఎందుకు అలా అంటున్నారు అన్నారు. ఏమండి, చాలా సుఖవంతంగా పెరిగినట్టుంది కాలు, కష్టపడిన కాళ్ళకు కనిపించట్లేదు నీ పాదాలు, కష్టపడిన పాదాలంటే చాలా మోటగా ఉన్నది అని చెప్పాడు. సరేనైనా నేను సోంబేరినే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. పొలంలో పనిచేసిన వాళ్ళు ఎలా ఉంటారు? బలంగా ఉంటారు ఒకటి. రెండోది మోటగా ఉంటారు, అందంగా, సొగసు కలిగి అందంగా ఉన్నట్టు కనిపిస్తారా? ఈ పాప కూడా అలాగనే ఎండలో మాడిపోయి పని చేసి తనను గురించి తాను పట్టించుకోక పని చేస్తూ ఉంటుంది. ఈ రాజుగారి లోపు ఆ ఊరికి వస్తాడనమాట. తన రాజభవనాన్ని విడిచి వెతుక్కుంటూ వస్తుంటే ఈ అమ్మాయి కనిపిస్తుంది. ఈ అమ్మాయిలో ఏం కనిపించిందో పాపం, ప్రేమలో పడతాడు. ప్రేమలో పడి
ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు సొలొమోను రాజు. ఇది కథ అన్నమాట. ఈ పరమగీతాలంతా కూడా దీని మీద వ్రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇది కథగా మనం చూడకూడదు. రాజు అంటే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుడు అంటే యేసు ప్రభు, పెండ్లి కుమార్తె అంటే సంఘం. హల్లెలూయా. యెరూషలేము కుమార్తెలు అంటే దాని గురించి కూడా నేను చెప్తాను. హల్లెలూయా. మరి ఒక్కొక్కరు ఈ విషయంగా మనం మనసులో పెట్టుకుని ఈ పరమగీతాలు మనం చదువుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. అప్పుడు ఈ రాజు ఏం చేస్తున్నాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎక్కడో కష్టంలో, ఇబ్బందుల్లో, పేదరికంలో, ఎండలో మాడిపోయినటువంటి ఈమెని పెళ్లి చేసుకోవాలని ఉద్దేశిస్తాడు. తన ప్రేమని ఆ అమ్మాయికి వెల్లడిపరుస్తాడు. ఆ అమ్మాయి అంగీకరిస్తుంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకుంటుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని తన రాజభవనంలోనికి తీసుకొస్తాడు పెళ్లి చేసుకుంటానికి. ఇప్పుడు పెళ్లి ఎక్కడ జరగబోతుంది? రాజభవనం. ఇవి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ అమ్మాయి పెళ్లి కోసం రెడీ చేసి, పెళ్లి కుమార్తె లాగా రెడీ చేసి, అలంకరించి ఏం చేస్తున్నారంటే ఏమండి రాజభవనంలోనికి, యెరూషలేములో ఉన్న రాజభవనంలోనికి తీసుకొస్తున్నారు అన్నమాట. ఈ రాజభవనంలోనికి వస్తున్న అమ్మాయి షీఈస్ ఫీలింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్. అంటే ఏంటి తెలుగులో ఏమంటాం? తనకి సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమండి ఒక పేదరికంలో, కష్టంలో ఉన్నటువంటి వారు సడన్ గా ఒక అంబానీ పెళ్లికి తీసుకెళ్లారు అనుకోండి, ఆశ్చర్యపడతారు. సరే, కంఫర్టబుల్ గా ఉంటారా? అందరితో కల్వికగా ఉండగలుగుతారా? ఎందుకు చెప్పండి? అరే మీరందరూ చాలా చాలా గొప్ప వీళ్ళు, నేను ఎక్కడో కైలో పనిచేసుకునేవాడిని, నాకు వాళ్ళలాగా అందం లేదు, వారిలాగా నగలు లేవు, వారిలాగా డబ్బు లేదు, వారిలాగా ఏమీ లేదు అని ఫీల్ అవుతారు కదా. అరే ఎప్పుడు వెళ్ళిపోదామా, వీరి మధ్యలో ఉంటే మనం ఉండలేము, ఎప్పుడు వెళ్ళిపోదామా అని వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అలాగే ఈ అమ్మాయికి కూడా ఆ ఫీలింగ్ వచ్చేసింది. రాజభవనంలోకి తీసుకొస్తుంటే అక్కడ అమ్మాయిలందరినీ చూస్తున్నాడు. ఆ అమ్మాయిలందరినీ చూస్తుంటే రాజభవనంలో, యెరూషలేము రాజభవనంలో చూస్తుంటే అక్కడ వారెవరంటే యెరూషలేము కుమార్తెలు అన్నమాట. వారిని చూస్తుంటే ఎర్రగా అందంగా కనిపిస్తున్నారు ఈ అమ్మాయికి. ఎలాగండి? ఆ రాజభవనంలో ఉన్న అమ్మాయిలందరినీ చూస్తుంటే ఎర్రగా అందంగా కనిపిస్తున్నారు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి నల్లగా మాడిపోయి ఉంది పాపం. అప్పుడు చెప్తుంది 1వ అధ్యాయం 5వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను. చూసారండి, నేను నల్లని దానిని, నేను నల్లదానే. మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా ఎర్రగా కనిపిస్తున్నారు, తెల్లగా కనిపిస్తున్నారు. ఏమండి, నేను ఈ రాజభవనానికి చెందవలసిన వ్యక్తిని కాను. హల్లెలూయా. కానీ రాజు ఏం చేశాడు? ఏ అర్హత లేని వ్యక్తిని పెళ్లి చేసుకొనుటకు, ఎక్కడో కైలో ఎండలో మాడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి రాజభోగమును అనుభవించడానికి, రాజభవనములో చేర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. అదే మన ప్రభు అయిన యేసు. అదే మన ప్రభు అయిన యేసు మన పట్ల కృప చూపించినటువంటి ఏమని ఇదన్నమాట. ఇంకా ముందుకు చదువుతాం. సొలొమోను చదవమా? నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద
కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికర్తగా ఉంచారు. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. చూడండి ఏమంటుంది అమ్మాయి, నేను మాడిపోయాను, ఎర్రటి ఎండలో మాడిపోయాను. లోకం విషయంలో శ్రమలు పడి 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 నా సౌందర్యాన్ని అంతా నేను కోల్పోయాను. నన్ను నేను చూసుకోలేకపోయాను. మాడిపోయాను అని చెప్పి తన బాధను అక్కడ వెళ్ళగలుగుతున్నట్లు మనం చూస్తాం. దేవుని సన్నిధిలో ఉన్న మన పరిస్థితి కూడా ఇదే కదా. యోగ్యత ఉందా మనకి? కానీ తన రక్తం మనల్ని చేరదీసి తన రక్తంతో కప్పి మనల్ని, అందహీనులైన మనల్ని, పాపాత్ములమైన మనల్ని, ప్రియమైన బిడ్డలారా, తన కుమారుని పోలికను మన ప్రభు మనకు కలుగజేశాడు. తన కుమారుని పోలికను ప్రభు మనకు కలుగజేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా కిందకి కొన్ని వచనాలు చదువుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? రాజుగారు ఎవరిని చూసి? యెరూషలేము కుమార్తెల. ఎవరు? ఏమని పిలుస్తున్నాడు? ఈ అమ్మాయి అంటుంది నేను నల్లని దానిని, ఈ ఎండకి మాడిపోయిన దానిని. రాజు అంటాడు నారీమణి, సుందరి. ఎంత చక్కగా పిలుస్తున్నాడు. ఈరోజు ఆ పిలిపై దేవుడు మిమ్మల్ని నన్ను చూసి పిలుస్తున్నాడండి. మనం సంఘం ఎక్కడో అడుగుల్లో ఉండవలసిన మనల్ని, పాపంలో మునిగిపోయిన మనల్ని పెండ్లి కుమార్తెకి ఉండేటువంటి వస్త్రాన్ని ధరింపజేసి తన భవనంలోనికి చేర్చుకుంటున్నాడు. ఏమని పిలుస్తున్నాడో తెలుసా? హల్లెలూయా. మనల్ని విమోచించే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. దేవుడు నిన్ను నన్ను చూసి నారీమణి, పాపాత్ములమైన మనల్ని చూసి నారీమణి, సుందరి. తర్వాత ఇంకొక వచనం, 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ వచనం. ఏంటండి? నీవు సుందరివి. ప్రియమైన బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమున యేసయ్య రక్తములో విమోచించబడిన మనము దేవుని దృష్టిలో సుందరివిగా, దేవుని ఎంతో అందమైన వారుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనం కనిపిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే యేసయ్య చిందించిన రక్తం. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడండి, మనల్ని విమోచించే దేవుడు. హల్లెలూయా. విమోచించడానికి ఏదో లోకంలో రెండు ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను స్వస్థపరిచి పంపించేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. నిన్ను సుందరివిగా మార్చడానికి, పరిశుద్ధునిగా మార్చడానికి, పెండ్లి కుమార్తెకు అర్హత, పెండ్లి కుమార్తెని పెండ్లి చేసుకునేటువంటి అర్హతను కలిగించి పెండ్లి కుమార్తెగా, సంఘముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దినమున ప్రభు మనల్ని విమోచించడానికి ఏర్పరచుకున్నాడు.
రెండో మాట ఇదే వాక్యంలో మనం చూసామండి. ఏమండి? అపరాధులుగా ఆయన మీద నమ్మకం ఉంచేవారు అపరాధులుగా ఎంచబడరు. కదా కదా ఎంతటి పాపం ఉన్నా నీవు దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో రావటం మొదలు పెడితే నీ పాపాన్ని కప్పేస్తారండి. నీ తప్పులు నీ పాపాన్ని నీ మీద మోపడు. నీవు అపరాధిమని ఎంచడు ఆయన, ఎంచడు. ఎందుకో తెలుసా? ఆయన్ని ఆధారం చేసుకున్నాం, ఆయన్ని నమ్ముకున్నాం. He is not a God who condemns us. మనల్ని అపరాధులుగా ఎంచేటువంటి దేవుడు కాడండి ఆయన. మనల్ని అపరాధులుగా ఎంచకుండా మనల్ని ఎలాగైనా మన అపరాధముల నుండి విడిపించాలని ఆయన మన కోసం వచ్చాడు ఈ లోకానికి. మన అపరాధములను గుర్తించి ప్రభు పాదాలను పట్టుకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివి సాయం చేయండి. మొదటి పేతురు తొందరగా చదివి సాయం చేయండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం ఏమిటి? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏంటమ్మా? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ నీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. హల్లెలూయా. విశ్వాసము ద్వారా అంటే ఏంటి? నా మీద విశ్వాసం ఉంటే చాలా. ఇఫ్ యు యాక్సెప్ట్ మై ఇన్విటేషన్. సొలొమోన్ వెళ్ళి ఆ అమ్మాయిని ఆహ్వానించాడు. నన్ను పెళ్లి చేసుకుంటాను, నేను ఇష్టపడతావా? ఆ అమ్మాయి స్వీకరించింది, అంతే. ఆ అమ్మాయి సొలొమోనుని నమ్మింది, స్వీకరించింది, అంతే. ఏం చేశాడు ఆయన? ఆ రాజభవనంలో యెరూషలేములో ఎంతో తెల్లగా అందంగా ఉండేటువంటి యెరూషలేము కుమార్తెలు ఎంతమంది ఉన్నారు ఏమంటే వారందరికంటే అందహీనంగా కనిపించే, లోకానికి అందహీనంగా కనిపించే ఊరు బయట ఒక ఏమిటి పొలంలో ఎండకి మాడిపోయి పని చేసుకుంటున్నటువంటి ఆమెని తీసుకొచ్చి, కేవలం ఆమె అంగీకరించింది కనుక, ఆ పిలుపుని అంగీకరించింది కనుక ఆమెను తీసుకొచ్చి ప్రియమైనవారా వారందరి మీద రాణిగా ఏలడానికి ప్రభు ఏమిటి ఆ రాజుగారు ఏమిటి చేరదీశారు. ఈరోజు మన పరిస్థితి అదే కదా. నువ్వు నమ్మితే చాలు. నమ్మి నీ జీవితాన్ని ఈరోజు ఆయనకి సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నావు. చాలా అబద్ధాలతో మనల్ని మనం కప్పిపుచ్చుకోవడానికి ఏమండి, లేదా డిఫెండ్ చేసుకునడానికి, లేదా జస్టిఫై చేసుకోవడానికి. జస్టిఫై తెలుగులో నాకు మాటలు రావడం లేదు. సమర్థించుకోవడానికి చాలండి. మనల్ని మనం సమర్థించుకోవడం చాలు. మనల్ని మనం ఏమిటి, నేనే తప్పు చేయలేదు, ఇవన్నీ చాలండి, చాలు. మన ప్రయత్నాలు ఇక చాలు. నేను పాపిని ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుందాం. నిన్ను నిర్దోషిగా పిలిచేటువంటి దేవుడు, నిన్ను నిర్దోషిగా నీ అపరాధములను కప్పివేసి నిన్ను నిర్దోషిగా చేరదీసేటువంటి దేవుడు ఆయన. ఇంత గొప్ప ప్రేమను నీవు నిర్లక్ష్యం చేసేదవా? మనల్ని మనం విమర్శలు చేసుకుందాం. ఆయన నమ్మితే, ఆయనకు మన జీవితాన్ని ఆయన చేతిలో మనం సమర్పించుకుంటే, మన అపరాధములను కప్పివేసి నిర్దోషిగా మనల్ని తీర్చిదిద్దేటువంటి దేవుడు. రోమియోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు కదా. నీవు క్రీస్తులోనికి రాగలిగితే నీ పాపములను ఒప్పుకొని, ఇక నా ఇష్టానుసారంగా నడుచుకుని నేను పాపం చేశాను నాయన,
పాపం ఎలా వస్తుందో తెలుసా? దేవుని తృణీకరించి మన ఇష్టానికి మనం నడుచుకున్నప్పుడే మనకి పాపం కలుగుతుంది. ఎందుకంటే మన ఇష్టాలు ఎలా ఉంటాయంటే లోకాన్ని ఆధారం చేసుకుంటుంది. లోకాన్ని ఆధారపడి లోకంలో మనకు కనిపించేవన్నీ కూడా మనకు కావాలన్నట్లుగా వాటిని ఆధారం చేసుకుని మనం ప్రియమైన కోరుకుంటాం. మన ఇష్టాలన్నీ కూడా లోకంపై ఆధారపడుతుంది. ఈరోజు మనం చెప్పగలుగుతామా, ఇక నేను కాను ప్రభువా, నేను చచ్చిన వ్యక్తిని, లోకం విషయంలో నేను చచ్చిన వ్యక్తిని, ఇక చాలు, అలసిపోయానయ్యా, నన్ను నేను డిఫెండ్ చేసుకుని అలసిపోయాను, నన్ను నేను సమర్థించుకుని అలసిపోయాను, నా పాపాలు కప్పుకోవడానికి ప్రయత్నం చేసి నేను అలసిపోయాను, అబద్ధాలు చెప్పి అలసిపోయాను, బ్రతకడానికి లోకంలో బ్రతకడానికి అబద్ధాలు చెప్పి నేను అలసిపోయాను. నా విమోచన కర్తవు నీవే. ఎంతమంది చెప్పగలుగుతారు ఈరోజు? ఒప్పుకుని దేవుని వైపు తిరుగుదాము, ఆయన పాదాలు పట్టుకుందాం. నిన్ను విమోచించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు. ప్రియమైన మొక్కలుదాం, కొద్ది నిమిషాలు మొక్కలుదాం.